అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 1వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. తులారాశి వారు మీ యొక్క రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మంచి ఫలితాలు ఏర్పడిన వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి. ప్రారంభించినటువంటి పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. విజ్ఞానపరంగా ఎదుగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగును. ధనాదాయం బాగుంటుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందును. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవును. వ్యాపారాలు లాభాల పాట పడును. ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడును. వ్యాపారాన్ని విస్తరిస్తారు. చాలా కాలంగా తేలిన సమస్యలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరిగిన బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలను అధిగమిస్తారు. నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలను తీసుకుంటారు. నూతన ఆహ్వానాలు అందున వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. లాభదాయకమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను ఏర్పరచుకుంటారు. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగిన దైవభక్తి పెరుగుతుంది. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగులకు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చిన భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు. నూతన పెట్టుబడులు అందును. ఆర్థిక వ్యవహారాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. ధనపరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగును. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందును. నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆచితూచి ముందుకు సాగుతారు.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. చేసే పనిలో స్పష్టత అవసరం. పట్టు వదలకుండా ముందుకు సాగుతారు. అదృష్టం వరిస్తుంది. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగనం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగనం. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగినం. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.